తెలంగాణలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను రేవంత్ సర్కార్ నేలమట్టం చేస్తోంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా లెక్క చేయడం లేదు. హైదరాబాద్ గుట్టల బేగంపేటలో ఇళ్లను కూల్చివేసింది. కోర్టు ఆర్డర్ ఉందని ఇళ్లు కూల్చొద్దని ఇంటి యజమాని వేడుకున్నారు. జేసీబీ ముందు పడుకొని నిరసన తెలిపారు. తమ ప్రాణాలు తీసి ఇళ్లు కూలగొట్టాలని కోరారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ వినిపించుకోలేదు. ఏమాత్రం లెక్క చేయలేదు. జేసీబీ ముందు పడుకున్న వృద్ధులను పోలీసుల చేత బలవంతంగా అరెస్టు చేసింది. ఆ ఇంటిని కూలగొట్టి పైశాచిక ఆనందం పొందింది. ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకెళ్తామని హైడ్రా అధికారులను మరికొందరు వేడుకున్నారు. అధికారుల రాతిగుండె ఏమాత్రం కరగలేదు. వారికి సమయం ఇవ్వలేదు. గుట్టల బేగంపేటలో ఏ ఒక్క ఇంటిని వదలకుండా నేలమట్టం చేశారు. కళ్ల ముందే కూలిన ఇళ్లను చూసి అక్కడున్న యజమానులు బోరుమని విలపించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన అని శాపనార్థాలు పెట్టారు. హైడ్రా పేరుతో రేవంత్ సర్కారు చేస్తున్న అరాచకాల గురించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు హరీష్ రావు ట్వీట్ చేశారు. మరోవైపు బుల్డోజర్ రాజ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణలో బుల్డోజర్ రాజ్ కొనసాగుతుందని వివరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు.